ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము సంపద మరియు సంతోషము. ఈ రెండు కూడా కలగాలి అని అంటే 3 బుధవారాల పాటు, కుదిరితే 5 బుధవారాలు చేయటం యథార్థంగా చాలా చాలా మంచిది. 5 బుధవారాలు అనేది చేయడం చాలా మంచిది. అంత కుదరకపోతే కనీసం 3 బుధవారాలు, అది కూడా కష్టమైతే 1 బుధవారమైనా మీరు తప్పనిసరిగా ఇప్పుడు నేను చెప్పే విధంగా ఆచరించండి. సంపదకు లోటు అనేది ఉండదు, సంతోషంగా కూడా ఉండగలుగుతారు. సో దానికల్లా చేయాల్సింది బుధవారం నాడు బుధగ్రహ స్తోత్రం అని ఉంటుంది, అది చదువుకోండి నాన్న. మీకు నవగ్రహ స్తోత్రాలు బుధగ్రహ స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది. ఆ బుధగ్రహ స్తోత్రాన్ని మీరు చక్కగా చదవండి. అది చదివి దాన్ని బుధగ్రహ స్తోత్రం అనేది 17 సార్లు చదవండి. 17 సార్లు బుధగ్రహ స్తోత్రం అనేది చదివి ఆ తర్వాత మీరు గణపతి దేవాలయానికి వెళ్ళండి. గణపతి దేవాలయానికి 21 జిల్లేడు పువ్వులతోటి దండ కట్టి తీసుకొని వెళ్ళండి. అది గణపతికి సమర్పించి కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ గోమాత దగ్గరికి వెళ్ళి గోమాతకి గ్రాస్యము అంటే పచ్చ గడ్డి తినిపించండి. గోమాతకి పచ్చ గడ్డి తినిపించడం చాలా మంచిది. అలాగే ఒక పిడికెడు పెసలు అనేవి పక్షులకి చల్లటం కూడా ఆ రోజు చాలా చాలా మంచిది. పక్షులకు పెసలు చల్లడం కూడా చాలా మంచిది నాన్న. ఆ విధంగా మీరు కనీసం 1 బుధవారం చేసి చూడండి. పర్వాలేదు చేయగలుగుతామమ్మా అని కూడా 3 చేయండి. ఇంకా పర్వాలేదు నేను చేయగలుగుతాను అంటే కనీసం 5 బుధవారాల పాటు చేయడం యథార్థంగా చాలా చాలా మంచిది నాన్న. అలా చేయండి. మీకు కుదిరింది పర్వాలేదు అనుకుంటే ప్రతిరోజు కూడా విష్ణు సహస్రనామావళిని చదవడం యథార్థంగా చాలా మంచిది. విష్ణు సహస్రనామావళిని చదవడం ఎక్సలెంట్ రెమెడీ. వాస్తవంగా 108 రోజుల పాటు కనుక విష్ణు సహస్రనామావళి చదివారు అని అంటే తప్పనిసరిగా 108 రోజుల లోపుగా మీరు సంతోషము అనేటువంటిది కావచ్చు, సంపద కావచ్చు, ఇవన్నీ కూడా మీ సొంతం అవుతాయి. ఏ సంకల్పం అనుకొని మొదలు పెడతారో ఆ సంకల్పం భగవదానుగ్రహం వల్ల తప్పనిసరిగా నెరవేరుతుంది. సో 108 రోజుల పాటు విష్ణు సహస్రనామావళిని చదవడం కానీ వినటం కానీ చేయండి నాన్న. ఆ విధంగా చేశారు అని అంటే మాత్రం యథార్థంగా ధనానికి లోటు అనేది ఉండదు, సంతోషంగా గడపగలుగుతారు. మనకి ఎప్పుడూ కూడా కావాల్సింది మనశ్శాంతి, సంతోషంగా ఉండడము, ఆరోగ్యం బాగుండడము. ఎవరికైనా చక్కగా ఆరోగ్యంగా ఉండగలగడం కూడా చాలా చాలా అదృష్టం. అందుకని ఈ చిన్న పరిహారం అనేది మాత్రం తప్పనిసరిగా ఆచరించండి. ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయి అనుకుంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న. అలాగే విజయ మార్గం మాల అని చెప్పేసి ఎప్పుడు తెలియజేస్తుంటా. విజయ మార్గం మాల అనేది కూడా కలెక్ట్ చేసుకోండి. కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉంది. 5 వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ 5 వస్తువులు ఒకటి శ్రీచక్రము. ఎందుకు ఇది తెలియజేస్తారంటే చాలా కాల్స్ వస్తున్నాయి, అమ్మ 5 వస్తువులు ఏమేంటో ఒక్కసారి చెప్పరా అమ్మ అంటున్నారు. ఒకటి శ్రీచక్రం అనేది బీరువా లాకరులో పొందుపరిచేది. ఒక కోరిక అనేది అనుకొని బీరువా లాకరులో పొందుపరచడం. దానికి ఏమి మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఎలాంటి పూజలు చేయాల్సిన అవసరం లేదు. రెండవ దృష్టి దోష నివారణకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది. ఉద్యోగ విషయం కావచ్చు, బయట ఆగిపోయిన ధనం తిని రావాలి అనన్నా, అలాగే చక్కని సంబంధం కుదరాలి అన్నా, అతి శీఘ్రంగా మంచి సంబంధం కుదరాలి అనన్నా శక్తి కంకణం అనేది సపోర్ట్ చేస్తుంది. నెంబర్ 3 సర్వసిద్ధిమాల. సర్వసిద్ధిమాల అనేటువంటిది కూడా నెగటివ్ అని పోగొడుతుంది నాన్న. దృష్టి దోషం అనేది దూరమైపోతుంది. దీనితో పాటుగా ఆకర్షణ శిల అని చెప్పేసి అంటారు. అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఆ ఆకర్షణ శిల అనేది మీ దగ్గర ఉంచుకోండి. ఆ పని తప్పనిసరిగా సక్సెస్ అవుతుంది. మీకు ఎవరైనా సరే డబ్బులు తిరిగి ఇవ్వాలి కానీ మీకు ఇవ్వట్లేదు వాళ్ళు అనుకోండి, ఆ ఆకర్షణ శిల అనేది దగ్గర ఉంచుకొని పెడితే అంతకాదు కొంతన్నా చేతిలో పెడతారు. చాలా మంది యథార్థంగా వాళ్ళు అంగీకరించారు. అసలు ఇవ్వడు ఎగ్గొడతాడేమో అనుకున్నామమ్మా, కానీ కొంచెం కొంచెం ఇచ్చి పంపిస్తున్నాడు, అది దగ్గర ఉంచుకుంటే అని అన్నారు. అలాగే మత్స్యయంత్రము, 5వది మత్స్యయంత్రము. అది వాస్తుపరంగా చక్కగా సపోర్ట్ చేస్తుంది. గృహంలో శుభవార్తలు వినడం, శుభకార్యాలు చోటు చేసుకోవటం అనేది కూడా అవసరము. అందుకని మత్స్యయంత్రము అనేది చక్కగా సపోర్ట్ చేస్తుంది. 5 వస్తువుల్ని కలిపి ఒక కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియచేయటం జరిగింది. దాని గురించి వివరాలు మీరు ఫోన్ చేసి కనుక్కొని, మీరు వేరే ఊరి వాళ్ళైతే కనుక స్పీడ్ పోస్ట్ ద్వారా పంపటం ఉంటుంది, లేదా హైదరాబాద్ వాసులు అయితే డైరెక్ట్గా వచ్చైనా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా సరే సమస్యలు సందేహాలు ఉన్నాయంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న.